ఏపీలో గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదని హైకోర్టు ఈసీ చెప్పినా అవి అమలు కావడం లేదు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం మల్లంపేటలో నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లు ప్రచారం చేయడం కలకలం రేపుతోంది. మల్లంపేట గ్రామంలో వైసీపీ ఓటు వేయాలని వాలంటీర్లు ప్రచారం చేయడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్లు ఎన్నికల ప్రచారంపై ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఎవరు చెప్పారు ఆఫీసులో? ఎవరు జగన్ కు ఓటేయమని మరి పథకాలు చెప్పడం వరకే తప్పగాని ఓటేయమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? ఈసారి ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే, ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పండి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. జగన్ గెలిపించుకుందామని చెప్తున్నా, అంతే కదా. సరే సరే, ఓకే. వైఎస్ఆర్ 75,000 వచ్చింది. మీరు మొత్తం జగన్ నుంచి లబ్ధి పొందింది 106,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఓటయ్యి. సర్వే అనమాట ఇది. మీరు ఎంత లబ్ధి పొందారు? సరే సరే, అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఒకసారి ఎవరు చెప్పారు ఆఫీసులో? ఎవరు జగన్ కు ఓటేయమని మరి పథకాలు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి గొలుగొండ మండలంలో కొత్త మల్లంపేట అనే పంచాయతీలో ఈ ఎన్నికల ప్రచారం అనేది చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో ఎక్కడ వాలంటీర్లు ఎవరు పని చేయకూడదు, వాళ్ళు వాలంటీర్లు వినియోగించకూడదని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పూర్తి స్థాయిలో ఎవరైతే చాలా మంది వైసీపీ నేతల కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకోవడం జరిగింది. వీళ్ళు వైసీపీ పార్టీకే ఓటు వేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రచారం చేస్తూ వైసీపీకి మనం ఆ వీడియోలో కూడా చూడవచ్చు. సో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని నేను నేరుగా చెప్తాను, తప్పే ఉంది, నేను ఓటు వేయాలని ప్రచారం చేస్తానని స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. చాలా మంది వాలంటీర్లు ఇప్పుడు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. అయితే అధికారులు ఏంటంటే వీళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు బహిరంగంగానే వైసీపీకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా మెజార్టీ వాలంటీర్లందరూ కూడా కార్యకర్తలే, నేతలే, మనవాళ్లే అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వాళ్ళకు కూడా ఇప్పటికే తాయిలాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, వీళ్ళంతా కూడా వాళ్ళకి తాయిలాలు కానీ బహుమతులు కానీ ఇవి కానీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రచారానికి సాధ్యం కాదు కాబట్టి వాలంటీర్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ వాళ్ళ ద్వారా తాయిలాలు కావచ్చు, అందుతున్న వీటి పట్ల కావచ్చు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని ఇంకా అంటే వాళ్ళని పూర్తిగా ఉద్యోగాలు ఇచ్చే దీన్ని తొలగిస్తే తప్పితే మారేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలా ప్రచారం చేసిన వాళ్ళని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్ ఎన్నికల్లో వీళ్ళే ప్రచారకర్తలుగా అధికార పార్టీ తరఫున బయటకు వెళ్లేటువంటి అవకాశం ఉంది వైసీపీ తరఫున. కాబట్టి యాక్షన్ సీరియస్ గా తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇలా కొన్ని వీడియోలు మాత్రమే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాకుండా ప్రతి చోట కూడా ఇదే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం యథేచ్ఛగా వీళ్లతోనే వైసీపీ ప్రచారం చేయించడంతో పాటు ఓట్లు, డబ్బులు పంపిణీ మిగతా అన్ని కూడా చేయించేందుకు సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. పథకాలు చెప్పడం వరకే తప్పగాని ఓటేయమని చెప్పారా? చెప్పండి, ఎవరు చెప్పారమ్మా? ఈసారి ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే, ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పండి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. జగన్ గెలిపించుకుందామని చెప్తున్నా, అంతే కదా. సరే సరే, ఓకే. వైఎస్ఆర్ 75,000 వచ్చింది. మీరు మొత్తం జగన్ నుంచి లబ్ధి పొందింది 106,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఓటయ్యి.